వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్తో చాలా ఆఫీసెస్ ఇంటి నుంచి వర్క్ చేయమని చెప్తున్నాయి ఎంప్లాయీస్కి. ఇది నిజంగా ఒక ట్రిక్కీ సిచ్యుయేషన్. ఇప్పటివరకు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా సడన్గా రోజు ఒక దినచర్య ప్రకారం ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి సడన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒక విధంగా కొంత వెసులుబాటు ఉన్నా కూడాను చాలామంది కొత్తలో తడబట్టడం, దినచర్య అనేది డిస్టర్బ్ అవ్వటం, సైకలాజికల్గా కూడా కొంత ప్రెషర్కి ఒత్తిడికి లోను కావటం అనేది ఉంటూ ఉంటుంది. సహజంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి కోవిడ్ సినారియో కాకుండా కూడా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. అంటే నేను వర్క్ చేస్తున్నానని మా ఎంప్లాయర్కి తెలుస్తుందో లేదో, నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది అని వారు అనుకుంటారేమో, ఇలాంటి కొన్ని మానసిక ఒత్తిళ్ళు సహజంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్కి ఉంటాయి అనేది గతంలో స్టడీస్ ద్వారా తెలుస్తూ ఉంది. ఇక దానికి తోడు కోవిడ్-19 సినారియోలో ఇది ఇంకా యునిక్ సినారియో. వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో ఉండటం, బయటికి కనీసం వెళ్ళలేని పరిస్థితి, సైకలాజికల్గా స్ట్రెస్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీరు కొన్ని టిప్స్ ఫాలో అయినట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. మొట్టమొదటిది, మీరు ఎప్పుడు లేసే సమయానికే లేవండి, ఎప్పుడు పడుకునే సమయానికి. దీని మూలంగా మీ సర్కేడియన్ రిథమ్, డే అండ్ నైట్ క్లాక్, బాడీ క్లాక్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. పొద్దున సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం వీలైనంత మటుకి అవుట్డోర్లో చూస్తానికి ప్రయత్నించండి. ఇది ఎందుకు అంటే, ఇది ఎప్పుడైతే మనకు సూర్యోదయం, సూర్యాస్తమయం అనేవి మన బాడీ రికార్డ్ చేసుకుంటుందో నిద్ర అనేది, స్లీప్ వేక్ సైకిల్ అనేది చక్కగా కంట్రోల్లో ఉంటుంది, డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఎప్పుడూ రెడీ అయినట్టే ఆఫీస్ టైంకి ఎలా అయితే వర్క్ మొదలు పెట్టుకుంటారో అదే టైంకి మొదలు పెట్టండి, అదే టైంకి క్లోజ్ చేయండి. ఇంట్లోనే ఉన్నాం కదా, లేట్గా లాగిన్ అవుదాము, లేట్గా వర్క్ చేద్దాము అనేది కనుక ఉన్నట్టయితే మీ డిసిప్లిన్ అనేది పూర్తిగా పోతుంది. దీని మూలంగా పని స్లో అవటం తప్ప పెద్ద ప్రయోజనం ఉండదు. డే టైం నిద్రపోవటం, రెస్ట్ తీసుకోవటం అనేది వీలైనంత మటుకి మీ వర్క్లో ఉన్నదానికి సింక్లో ఉండండి తప్ప ఇలాంటి కొత్త హ్యాబిట్స్ అనేవి అలవర్చుకోకుండా ఉండండి. మీరు కనుక కంప్యూటర్ జాబ్ అది చేసినట్లయితే అట్లీస్ట్ ఆఫీస్లో మీరు కొంచెం అటు ఇటు తిరగటం, కొలీగ్స్తో మాట్లాడటం చేస్తుంటారు కాబట్టి ఇంట్లో కూడా కనీసం మధ్య మధ్యలో ఒక అరగంటకైనా స్ట్రెచ్చింగ్ చేసుకోవటం, స్మాల్ వాటర్ బ్రేక్స్ తీసుకోవటం, అనుకున్న సమయానికే లంచ్ తీసుకోవటం, అంతే తప్ప లేట్గా తినటం లేదా ఎర్లీగా తినటం, డైట్ డిస్టర్బ్ చేసుకోవటం ఇలాంటివి చేయవద్దు. మీరు ఆఫీస్లో ఉంటే ఎలా కొలీగ్స్తో ఇంటరాక్ట్ అవుతారో ఇప్పుడు మీరు ఫిజికల్గా కలవలేకపోయినా కూడా వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. వీడియో సెషన్స్, వర్క్ గురించి ఎంత చేశారు, ఏం చేస్తున్నారు అనేది సింకప్లో ఉండటం మూలంగా కొంతవరకు మిస్అండర్స్టాండింగ్స్ అవాయిడ్ చేయవచ్చు. అలాగే వర్క్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. కరోనా ప్రభావం వల్ల చాలామంది అనేక విధాల ఎఫెక్ట్ అవుతున్నారు. వాటిల్లో నేను తరచుగా డైలీ ఫోన్ కాల్స్ వచ్చేది మెడిసిన్ ప్రభావం. సో ఎవరికైతే క్రానిక్ కండిషన్స్ ఉన్నాయో, ఎవరికైతే బీపీ, షుగరు, లివర్ డిజీజ్, కిడ్నీ డిజీజ్, బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్సు, ఎవరికైతే మెడిసిన్ ఎవ్రీడే నెసెసరీ ఉందో వీళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో వీటిల్లో ఉన్న సమస్య ఏంటంటే, ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్. సో మన ఏరియా ఎక్కడైతే రెస్ట్రిక్షన్, లాక్డౌన్స్, అప్లికేషన్స్ ఉన్నాయో ఇక్కడ మెడిసిన్ అవైలబిలిటీ కాస్త కష్టంగా ఉంది. సాధారణంగా నాకు వచ్చే ఫోన్ కాల్, సార్ మీరు రాసిన ఇన్సులిన్ దొరకట్లేదు, మీరు రాసిన మందు దొరకట్లేదు, ఇది ఉంది, ఇది తీసుకోవచ్చా, సో ఆల్టర్నేటివ్ థెరపీ తీసుకోవచ్చా అనేది అప్లై అవుతుంది. సపోజ్ ఇది మనం ఉదాహరణకు అనుకుంటే ఏదో హెడేకో, కాలు నొప్పో, మోకాలు నొప్పో అనుకుంటే దానికి రీప్లేస్మెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది పేషెంట్స్ ఓవర్ ద ఇయర్స్ అలవాటు పడిన మెడిసిన్ని సడన్గా మార్చుకోవడానికి ఇష్టపడరు. అది ఒకవేళ చేయాల్సి వచ్చినా కానీ కొంతమందికి సూటబిలిటీ కాదు. సో ఈ పరిస్థితులు రాకుండా మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాకింగ్ ఆఫ్ మెడిసిన్. సో ఈ స్టాకింగ్ ఆఫ్ మెడిసిన్ నా ఉద్దేశంలో అట్లీస్ట్ 3 months గురించి మీరు చేసుకుంటే అది ఈజీ. కాస్త అది కష్టంగా అనిపిస్తే అట్లీస్ట్ 1 month కన్నా స్టాకింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. మరి ఇది మెడిసిన్ ప్రొక్యూర్మెంట్ పద్ధతి ఎలా ఉండాలి, మీరు ఎలా దీన్ని అరేంజ్ చేసుకోవాలని ఆలోచిస్తే మీరికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో జనరల్ రికమెండేషన్స్ ఏంటంటే, ఇంటి నుంచి బయట వెళ్ళొద్దు, ఐసోలేషన్లో ఉండండి, రిస్క్ బారిన పడవద్దు, వైరస్ స్ప్రెడ్ చేయొద్దు. ఇవన్నీ జనరల్గా మనం అందరం ఫాలో అవుతున్న థింగ్స్. మరి మెడిసిన్ తెచ్చుకోవాలంటే మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? లేదు. బేసిక్లీ ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, మనం ఆన్లైన్ మెడిసిన్ ఆర్డర్ చేసుకోవడం. రెండోది, మనము హోమ్ డెలివరీ క్రియేట్ చేసుకోవడం. మూడోది, తప్పనిసరి పరిస్థితి ఉంది, మనమే మెడిసిన్ గురించి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ప్రతిదానికి ఒక ఐడియా, అవగాహన ఉండాలి.
సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆన్లైన్ మెడిసిన్ ఆర్డర్ చేయాలంటే ఒక అప్ టు డేట్ ప్రిస్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. సో అప్ టు డేట్ ప్రిస్క్రిప్షన్ లేదే ఫార్మసీ వాళ్ళు దాన్ని డిస్పెన్స్ చేయట్లేదు, ఎస్పెషలీ కొన్ని కంట్రోల్ మెడిసిన్స్ని. సో అప్ టు డేట్ ప్రిస్క్రిప్షన్ మీ డాక్టర్ ద్వారా ఎనీ సోషల్ మీడియా అంటే వాట్సాప్ ద్వారా కానీ కామన్గా మీరు ప్రిస్క్రిప్షన్ తెప్పించుకోవచ్చు. ప్రిస్క్రిప్షన్ తెప్పించుకొని దాన్ని అప్లోడ్ చేస్తే మీకు ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ ఈజీగా అప్రూవ్ అయిపోద్ది. దాని ద్వారా మీకు హోమ్ డెలివరీ వచ్చేస్తుంది, మెడిసిన్ తీసుకోవచ్చు. అది కాని పరిస్థితుల్లో మీ ఫార్మసిస్ట్కి ఫోన్ చేసి మీ లిస్ట్ ఆఫ్ మెడిసిన్ చదివి ఇవన్నీ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది అడగడం ఇంపార్టెంట్. రెండవది, ఒకవేళ అతను హోమ్ డెలివరీ చేస్తాడా అనేది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అతను కానీ హోమ్ డెలివరీ చేస్తే దాని ద్వారా తీసుకోవడం ఉంటుంది. లాస్ట్ సిగ్నిఫికెంట్గా ప్రాబ్లం ఉంది, మనము షాప్కే వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, తప్పనిసరిగా ఉందంటే ఎవరైతే 60 సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళని జనరల్గా వెళ్ళొద్దని చెప్తాను. సో ఇంట్లో ఉన్న యంగ్స్టర్స్ని పంపించి మెడిసిన్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. వెళ్ళిన వాళ్ళు కూడా ఈ సోషల్ డిస్టెన్సింగు, గ్లౌజు, ఫేస్ మాస్కు, ఫ్రీక్వెంట్ హ్యాండ్స్ క్లీనింగు ఇవన్నీ చేయడం ఇంపార్టెంట్. వెళ్ళినప్పుడు షాప్కి అయితే ఎప్పుడైతే వెళ్తామో జనరల్గా మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఏదో ఒక ప్రాబ్లంతో వచ్చే వాళ్ళే ఉంటారు. దగ్గు, జలుబు, తుమ్ము, జ్వరము ఏదో ఒక విధంగా ఉంటుంది. సో ఇది మనం గమనించుకొని మనం నడుచుకోవాలి. సోషల్ డిస్టెన్సింగే కాకుండా ఒకవేళ అలాంటి పర్సన్ మీకు కంటపడితే మీరు కొద్దిగా డిస్టెన్స్, అంతకన్నా ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వీలైతే కొద్దిగా లేట్గా ఆ షాపుకి వెళ్ళడం జరిగితే మీకు బెస్ట్. దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకోవడం, అంటే మళ్ళీ 2-3 సార్లు తిరగకుండా మీ ఐటమ్స్ మీకు అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేవా అనేది చెక్ చేసుకొని ప్రాపర్గా దీన్ని మనం కౌంట్ చేసుకొని నంబరు, క్వాంటిటీ, క్వాలిటీ ఇవన్నీ చూసుకొని తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. కోవిడ్-19 గురించి మనం చర్చిస్తున్న సందర్భంలో మనకి తెలియాల్సినటువంటి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పీరియడ్ ఆఫ్ ఇన్ఫెక్టివిటీ అంటాం మనం. పీరియడ్ ఆఫ్ ఇన్ఫెక్టివిటీ అంటే ఆ వైరస్కి ఎక్స్పోజ్ అయినటువంటి సదరు వ్యక్తి ఎప్పటి నుంచి పక్క వాళ్ళకి ఆ వైరస్ని ట్రాన్స్మిట్ చేయగలుగుతాడు అనే అంశం పైన అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, అంటే అనేకమైనటువంటి స్టడీస్, రీసెర్చ్ జరుగుతున్నాయి. అయితే ఈ రీసెర్చెస్లో 2 రకాలు, అంటే మనుషుల మీద జరుగుతున్నటువంటి, పేషెంట్స్ మీద మనకు వస్తున్నటువంటి అవగాహన డిఫరెంట్ స్టడీస్ ద్వారా, అలానే జంతువులపై చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్. వీటి ద్వారా కొన్ని ఆసక్తికరమైనటువంటి అలానే ఆలోచింపజేసేటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. దీంట్లో ఒకటి ఏంటంటే కనీసం 5% మందిలో ఏసిమ్టమాటిక్గా ఉంటున్నారు, అంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్ తాలూకు ఎటువంటి సిమ్టమ్స్ వాళ్ళలో ఉండట్లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళలో వైరస్ అనేది ఉంటుంది, వాళ్ళ నుంచి పక్క వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఇది మొదటి అంశం. రెండో అంశానికి వస్తే ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో, సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళలో, సిమ్టమ్స్ అంటే ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి సిమ్టమ్స్ ఏంటండి అంటే జ్వరము, జలుబు, దగ్గు, పొడి దగ్గు, ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు, నిస్సత్తువ, నీరసము, విరోచనాలు, ఇవి మనం కామన్గా చూస్తున్నటువంటి ఆయాసం. బాగా తీవ్రంగా ఉంటే కనుక ఆయాసము, ఊపిరి తీసుకోవడానికి, శ్వాస తీసుకోవడానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది, ఈ సిమ్టమ్స్ మనం చూస్తున్నాం. జనరల్గా మనకున్నటువంటి అవగాహన ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 2 లేదా 3 రోజుల్లో అప్ టు 5 రోజుల వరకు జ్వరం ఎక్కువగా స్టార్ట్ అవ్వటము, జ్వరం స్టార్ట్ అయినటువంటి 2వ వారానికి సిమ్టమ్స్ అనేది బాగా పెరగటము, ఇది మనం జనరల్గా చూస్తున్నటువంటి ట్రెండ్. అలానే ఇన్ఫెక్టివిటీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే జ్వరం వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం ఇన్ఫెక్టివిటీ ఉండటం, అంటే సిమ్టమ్స్ మొదలైనప్పుడు మ్యాక్సిమం వాళ్ళ నుంచి పక్క వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటము, ఆ ఇన్ఫెక్టివిటీ అనేది కనీసం జ్వరం పూర్తిగా తగ్గి అన్ని సిమ్టమ్స్ తగ్గిన తర్వాత వారం వరకు కూడా ఉండే పాసిబిలిటీ ఉందని మనం వింటున్నాం. సో జనరల్గా గైడ్లైన్ ఏంటంటే 2 వారాల వరకు కూడా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత 2 వారాల వరకు కూడా క్వారంటైనింగ్ అనేది ఇంటర్నేషనల్గా ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉన్న ఫేజ్లో కూడా, అంటే జ్వరం రావడానికి ఇంకా 1-2 రోజుల ముందటి నుంచే కూడా వైరల్ ట్రాన్స్మిషన్ జరుగుతోంది అనేటువంటి విషయాన్ని
డిఫరెంట్ అధ్యయనాలు మనకు చెప్తున్నాయి. ఇదే యానిమల్ ఎక్స్పెరిమెంట్స్లో కూడా, మంకీస్లో కానివ్వండి, వేరే యానిమల్ మోడల్స్లో ట్రై చేసినప్పుడు కూడా సిమ్టమ్స్ వచ్చే కంటే ముందరే వాటిల్లో నుంచి వైరస్ వెలువడుతోందని, దాని ద్వారా ఒకరి నుంచి ఒకరికి పెరిగే ఛాన్సెస్, అంటే సంక్రమించేటువంటి ఛాన్సెస్ ఉంటున్నాయనే అంశాన్ని వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. దీనివలన మనకి ఇంప్లికేషన్స్ ఏంటంటే, మన దేశంలో మనం చూస్తున్నటువంటి సందర్భాల్లో జనరల్గా మన దేశంలో, మన రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ శాతం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఇటలీ కానివ్వండి, అమెరికా కానివ్వండి. వాళ్ళతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మన దగ్గర మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మన దగ్గర ఏసిమ్టమాటిక్ వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు అనేటువంటి అంచనాలు మన దగ్గర లేవు. అంటే జ్వరమే రాకుండా ఎంతమందికి ఇన్ఫెక్షన్ అనేటువంటి అంచనాలు మనకి లేవు. సో ఇటువంటి సందర్భంలో కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ప్రభుత్వ పరంగా కానివ్వండి, పాలసీ పరంగా కానివ్వండి, ప్రాబబ్లీ టెస్టింగ్ అనేది ఇంకా విస్తృతంగా జరిపి, టెస్టింగ్ మోర్ ఎకనామికల్గా చేయగలిగి దాన్ని విస్తృతంగా జరపాల్సినటువంటి అవసరం ఎంతన్నా ఉందని మనం గమనించాల్సి ఉంటుంది. ఎందువలనంటే ఇప్పుడు అధ్యయనాల్లో మనకు తెలుస్తున్నటువంటి విషయం, ఇన్ఫెక్షన్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోవచ్చు, లేదా వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ చేస్తున్నా కూడా సిమ్టమ్స్ వాళ్ళలో ఉండకపోవచ్చు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో జ్వరం ఉంటేనే మనం చెక్ చేస్తాము, సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటేనే మనం చెక్ చేస్తాము అన్న పాలసీ పాటించడం ద్వారా కమ్యూనిటీ లెవెల్లో స్ప్రెడ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ని మనం అడ్డుకోలేము. రెండవది, ఇప్పుడు మనం ఋతుసంధిలో ఉన్నాం, అంటే ఎండాకాలం అయిపోయి వర్షాకాలం రాబోతున్నటువంటి సమయంలో ఉన్నాం కాబట్టి వర్షాకాలంలో ఈ వైరస్ ఎలా బిహేవ్ చేస్తుందో మనకు ఐడియా లేదు. కాబట్టి జనరల్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సివియర్గా ఉంటాయి కాబట్టి మనకు ఒక డేటాబేస్ అనేది ఉండాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. అంటే ఈ వైరస్ యొక్క వ్యాప్తి ఎంత ఉంది అనేటువంటి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా అగ్రెసివ్ టెస్టింగ్ చేయాల్సిన అవసరము ప్రాబబ్లీ ఇదేమో అని మనం అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మామూలుగా కూడా ఒక నార్మల్ పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బికాస్ ఇది మైల్డ్ ఇన్ఫెక్షను లేదా ఏసిమ్టమాటిక్గా ఉన్నా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి దీంతో సహజీవనం మనం నేర్చుకోవాల్సిన అందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి హెల్తీ హైజీనిక్ ప్రాక్టీసెస్, అంటే దగ్గినప్పుడు కానివ్వండి, తుమ్మినప్పుడు కానివ్వండి, అంటే ఓపెన్గా దగ్గకుండా, ఓపెన్గా తుమ్మకుండా మోచేయిని కానివ్వండి, టిష్యూ పేపర్ని కానివ్వండి, 6 సార్లు మడిచినటువంటి హ్యాండ్ కర్చీఫ్ని కానివ్వండి పెట్టుకోవటము, చేతులు శుభ్రంగా పరిశుభ్రంగా కడుక్కోవటము, ప్రతిసారి మన ఫేస్ని, నోస్ని టచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా చేతుల్ని కడుక్కోవటము, సరైనటువంటి లైఫ్ స్టైల్ని పాటించటము, టైంకి భోజనం చేయటము, టైంకి పడుకోవటము, బ్యాలెన్స్డ్ డైట్ తినటము, ఎక్స్ట్రీమ్ డైట్స్కి వెళ్ళకపోవటము, ప్రశాంతంగా ఉండటము, ఆందోళన అనవసరంగా పడకుండా తగ్గించుకోవటము, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలుగా మనం పరిగణించాల్సి వస్తుంది. అండ్ ఇది ఏ 1 నెలకు పాటించాలనో 2 నెలలకు పాటించాలనో కాకుండా నార్మల్గా దగ్గేటప్పుడు అందరూ పాటించాల్సినటువంటి ఎటికెట్ కానివ్వండి, ఒంట్లో నలతగా ఉంది, జ్వరం వచ్చేటట్టు అనిపిస్తోంది, అప్పటి నుంచే కూడా మనం ప్రికాషన్ తీసుకొని మిగతా వాళ్ళు కొంచెం దూరంగా ఉండటం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించటము, జ్వరం వచ్చేటువంటి లక్షణాలు కనిపిస్తే కనుక ఐసోలేషన్ పాటించటము, సెల్ఫ్ ఐసోలేషన్ పాటించటము, ఇవి కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వైరస్ యొక్క వ్యాప్తి చాలా సైలెంట్గా ఉండటం వలన, ఏసిమ్టమాటిక్గా కూడా ఉండటం వలన, ఇంతకుముందు మనం అనుకున్నట్టు ముఖ్యంగా బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎటువంటి చిన్న రీజన్కి బయటికి వెళ్ళినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వెళ్ళడం తగ్గించుకోవటం, అనవసరంగా బయట తిరిగేది తగ్గించుకోవటం, బయటికి వెళ్ళటం అత్యవసరమైనటువంటి సందర్భాల్లో మాస్క్ కానీ లేదా ఫేస్ క్లాత్ కానీ, దానికంటే ఫేస్ని 3 కవర్స్తో కవర్ చేసేటువంటి ఏదన్నా కవరింగ్ కానీ కంపల్సరీగా ధరించటం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటం, ఎటువంటి సందర్భాల్లో కూడా గుమికూడి ఒకే లారీలో చాలామంది, ఒకే వెహికల్లో చాలామంది గుమికూడి వెళ్ళటం కానివ్వండి, ఒకే పరిసరాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ఉండటం కానివ్వండి, రద్దీ ప్రదేశాల్లో అందరూ గుమికూడి ఉండటం కానివ్వండి, రిలీజియస్ పర్పసెస్ కోసం కానివ్వండి, ఫంక్షన్స్లో కానివ్వండి, అందరూ బాగా గుమికూడటం లాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేస్తూ, వచ్చేది వర్షాకాలం కాబట్టి ఒకళ్ళ నుంచి ఒకళ్ళ కనీసం 2 మీటర్ల డిస్టెన్స్ కానీ, కనీసం 6 ఫీట్ల డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేస్తూ ఉండటము, అలానే తమ ఇమ్యూనిటీని వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి సరైన సమయంలో ఆహారం, సరైన సమయంలో తగినంత నిద్ర, తగినంత విశ్రాంతి, బ్యాలెన్స్డ్ డైట్,
లైట్ ఎక్సర్సైజ్ అనేది అందరూ కూడా ఖచ్చితంగా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు. దీని వలన మనం మన దేశాన్ని, మనల్ని, మన కుటుంబాన్ని కూడా కరోనా, సార్స్ కోవి లాంటి వైరసెస్ బారిన పడకుండా మనం, లేదా దాని వ్యాప్తిని తగ్గించడానికి మన వంతు కృషి మనం చేయొచ్చు. మనకి ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలన్నింటి ప్రకారం తల్లిపాలలో ఇంతవరకు వైరస్ని గుర్తించడం అనేది జరగలేదు. అంటే తల్లిపాలలోకి వైరస్ ప్రవేశించదు అని అర్థం. అందుకని ఏంటంటే తల్లి తప్పనిసరిగా బిడ్డకి పాలివ్వచ్చు. అయితే ఏంటంటే తల్లి తను ఇంతకు ముందు తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ కూడా ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తల్లి పక్కనే బిడ్డను పెడతారా అదే రూమ్లో, కొంతసేపటి పాటు విడిగా ఉంచుతారా, తల్లికి ఒకవేళ వైరస్ పాజిటివ్ ఉంటే బిడ్డను ఏం చేస్తారు, ఇవన్నీ కూడా తర్వాత మెదిలే ప్రశ్నలు. ఇది కూడా హాస్పిటల్ పాలసీని బట్టి ఉంటుంది. ఏసీఓజీ గైడ్లైన్స్ ప్రకారం, అంటే అమెరికన్ కాలేజ్ వారి గైడ్లైన్స్ ప్రకారం అయితే కొంత సమయం పాటు బిడ్డను విడిగా ఉంచి బిడ్డకు పరీక్షలన్నీ అయ్యే వరకు విడిగా ఉంచి ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోవటం అనేది రికమెండ్ చేస్తారు. కానీ మన వంటి దేశాల్లో ఏంటంటే తల్లి పాలు అనేది బిడ్డకి అత్యంత ముఖ్యం. అందుకని మనకి యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా మనకి సూచించేది ఏమిటి అంటే బిడ్డ తల్లితో పాటే రూమ్లో, కానీ తగిన దూరంలో, అంటే 6 అడుగులు కనీసం దూరం పాటించాలి. విడిగా ఉయ్యాలలో ఉంచటం మంచిది. బిడ్డకి తల్లికి కరోనా పాజిటివ్ ఉన్నా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ బిడ్డకి చనుబాలు ఇవ్వటమే క్షేమం. ఎందుకంటే తల్లి పాల వలన ఉండే లాభాలు ఎన్నో రెట్లు ఎక్కువ ఈ వైరస్ వలన వచ్చే ఇబ్బందులు, వైరస్ ట్రాన్స్మిట్ అవ్వడం కంటే. అందుకని తప్పనిసరిగా అసలు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే బిడ్డని దూరంలో ఉంచటం, విడిగా పడుకోబెట్టడం తన పక్కన వేసుకోకుండా, తర్వాత పాలిచ్చేటప్పుడు బిడ్డకి స్నానం చేయించేటప్పుడు, ఎత్తుకునేటప్పుడు మాస్క్ తను తప్పనిసరిగా ధరించటం. ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం, ఎప్పుడు బిడ్డకి మాస్కులు కట్టడానికి ట్రై చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం. బిడ్డకు ఊపిరాడక సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అని ఉయ్యాల్లో చనిపోయే అవకాశాలు ఎక్కువైపోతాయి. అందుకని మీరందరూ మాస్కులు ధరిస్తే బిడ్డకు మాస్క్ వేయాల్సిన అవసరమే లేదు, దూరంలో ఉంచితే చాలు. తర్వాత బిడ్డను ముట్టుకునేటప్పుడు, ఎత్తుకునేటప్పుడు గ్లౌస్ ధరించి, స్టెరైల్ గ్లౌస్ అవసరం లేదు, మామూలు గ్లౌస్ దొరుకుతాయి, అవి ధరించి వాటితో బిడ్డను ఎత్తుకోవటం మంచిది. తర్వాత ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది ఆ గదిలోకి రావటం, ఎక్కువ మంది బిడ్డని చూడడం, ముట్టుకోవటం ఇవన్నీ జరగకుండా ఉంటే మంచిది. సో ఈ జాగ్రత్తలన్నీ కన్నా, ఒకవేళ తల్లికి జలుబు, దగ్గు, తుమ్ములు ఇటువంటివి ఏమన్నా ఉంటే అవి వక్షోజాల మీద ఏదైనా అనుమానం, స్ప్రే జరిగింది, ఏరోజాల్ అని అనుమానం ఉంటే తప్పనిసరిగా బ్రెస్ట్ని శుభ్రం చేసుకోవాలి పాలిచ్చే ముందు. లేకపోతే మామూలుగా ప్రతిసారి బ్రెస్ట్ కడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఇటువంటి కనీసమైన జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటే బిడ్డకి తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వచ్చు, ఇవ్వటం క్షేమం కూడా. ఈ కరోనా వైరస్ వ్యాధి మన పిల్లలకు సోకకుండా ఉండడానికి ఇంట్లో ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ జాగ్రత్తలు చాలా సింపుల్గా పాటించవచ్చు. చిన్నపిల్లల్లో వాళ్ళకి మనం ఎలా హ్యాండ్స్ వాష్ చేసుకోండి, తర్వాత మాస్క్ పెట్టుకోండి, క్లీన్గా ఉండండి, పరిసరాలు క్లీన్గా ఉంచుకోండి అని పెద్దవాళ్ళకి ఏవైతే వర్తిస్తాయో అవే కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకొని చిన్నపిల్లల్లో కూడా మనము సరైన మోతాదులో ఆ క్లీన్లీనెస్ చేస్తూ ఉండాలి. తర్వాత ఖచ్చితంగా చేయాలి. ఇవాళ చేసాంలే పర్వాలేదు అనుకోవడానికి లేదు. బికాజ్ ఎవ్రీ మినిట్కి, ఎవ్రీ సెకండ్కి గాలి మారుతూ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల్లో ఫస్ట్ మనము హ్యాండ్ వాషింగ్ అనేది ఎంకరేజ్ చేయాలి. ఇది చాలా సరదాగా చేస్తారు పిల్లలు. ఎక్కువ సోప్ వేసుకోవడం కానీ, లేకపోతే ఎక్కువసేపు నీళ్ళలో ఉండడం కానీ చేయకుండా మనం కరెక్ట్గా వాళ్ళకి 20 సెకండ్స్ ఏదైతే మనం పెద్దవాళ్ళకి చేసుకోమంటున్నామో అలానే వాళ్ళకు కూడా ఆ టెక్నిక్ కూడా బాగా నేర్పించి, చేతులు 2 వైపులా బాగా సబ్బు రాసుకొని, మళ్ళీ వేళ్ళ మధ్యన క్లీన్ చేసుకొని, గోర్లు కూడా క్లీన్ చేసుకొని, తర్వాత మన బొటన వేలు తుడుచుకొని, మణికట్టు దాకా బాగా క్లీన్ చేసుకొని, వెంటనే నీళ్లతో సబ్బు అంతా క్లీన్గా పోయేటట్టు చేసుకోవాలి. ఇది ఒక విధంగా బ్లైండ్ రూల్ లాగా మనకు ఏముంటుందంటే 20 సెకండ్స్ చేయాలి అంటే వాళ్ళతో ఏదైనా ఒక రైమ్ చెప్పించాలి, లేదా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడించాలి. ఇది పాడేంతసేపు మీరు క్లీన్ చేసుకోవాలి అని చెప్తే మనకు ఆ టైం ప్రకారం వస్తుంది. సో ఇది చాలా ముఖ్యం. హ్యాండ్ వాష్ కూడా ప్రతి గంటకి
హ్యాండ్ వాష్ చేసుకునేటట్టు చూడండి. మరీ ఎక్కువ సోప్ వాడుకొని హ్యాండ్స్ డ్రై అయ్యి లేదా అలర్జీ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే కొద్దిగా మాయిశ్చరైజర్తో పాటు లేదా ప్లెయిన్ వాటర్తో అయినా క్లీన్ చేసుకునేటట్టు చూడండి. మరీ చిన్నపిల్లలు అయితే మనము వెట్ క్లాత్తో ఊరికే మనమే పెద్దవాళ్ళమే క్లీన్ చేసినా సరిపోతుంది. ఈ 6 నెలల పిల్లలు ఎక్కువ నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు, వేరే వస్తువులు ముట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళలో కూడా తప్పనిసరిగా ఈ హ్యాండ్ వాష్ మనమే చేస్తూ ఉండాలి. ఈ హ్యాండ్ వాషింగ్ తర్వాత ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళ పరిసరాలు శుభ్రంగా పెట్టడం. సో ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏ ఏరియాలో అయితే కూర్చుంటారో, ఆడుకుంటారో, పడుకుంటారో అవన్నీ కూడా చాలా శుభ్రంగా ఊడ్చి తుడిచి మనం కూర్చునే కుర్చీలు అన్నీ కూడా బాగా డస్టింగ్ చేసి వెట్ క్లాత్తో తుడిచి తర్వాత ఏదైనా డిస్ఇన్ఫెక్టెంట్ లోషన్ వేసి కూడా మనము రోజులో 2-3 సార్లుగా చేస్తూ ఉండాలి. కిటికీల దగ్గర పోయి కిటికీలు పట్టుకొని ఆడుతూ ఉంటారు, అవి కూడా వాష్ చేసి క్లీన్ చేయాలి. దెన్ మెయిన్ డోర్ దగ్గర పోయి బయట చూస్తూ ఉంటారు. ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళేటప్పుడు తలుపులు ముట్టుకుంటూ ఉంటారు. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు బకెట్లు, మగ్స్ ఇవన్నీ కూడా ముట్టుకున్నప్పుడు మళ్ళీ వెంటనే మనం వాళ్ళ చేతులు వాష్ చేసి శుభ్రంగా ఉండేటట్టు ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ ఆఫ్ ఐటమ్స్, తర్వాత పరిసరాలు, ఫ్లోర్ క్లీనింగ్ ఇవన్నీ ఒక వంతు అయితే వాళ్ళను ఇంట్లో నుంచి బయటికి పోనీకూడదు. తర్వాత కొంచెం పెద్ద పిల్లలు అంటే 5 ఇయర్స్ దాటి 10 ఇయర్స్ లోపు వాళ్ళు ఇన్ని రోజులు బాగా బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో అంతా ఆడుకోవడం అలవాటైంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏమంటే మళ్ళీ మానసికంగా వాళ్ళు డిప్రెషన్కు లోన్ కాకుండా మనం వాళ్ళని పర్సన్ టు పర్సన్ కలవలేరు, కానీ ఏదైనా ఫోన్ ద్వారా కానీ లేదా వేరే ఏదైనా వాళ్ళకి ఫొటోస్ చూపించడం కానీ అట్లా చేయడం కూడా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అని కొన్ని సైకలాజికల్ అనాలిసిస్ చేసే వాళ్ళు కూడా కనిపెట్టారు. మార్కెట్కి ఎస్పెషల్లీ మదర్ ఫాదర్ బయటకు వెళ్ళేటప్పుడు మేము కూడా వస్తామని వెంటపడవచ్చు. అప్పుడు మనం బయటికి తీసుకెళ్లే ముందు ఈ పిల్లల్ని 2 ఏళ్ల లోపల పిల్లలకి మాస్క్ ధరించడం కూడా కష్టము, సో వీళ్ళని అవాయిడ్ చేస్తే బెటర్. తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి వస్తే మాత్రం కొంచెం కంఫర్టబుల్గా ఉండే మాస్క్, పల్చటి గుడ్డతో చేసి ఉండాలి, స్పేస్ బాగా ఉండాలి. మరీ మూతికి గట్టిగా కట్టేస్తే వాళ్ళకు ఒక్కోసారి ఊపిరందక హైపాక్సియా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్కడైనా మనము వాళ్ళకి వేరే ఇతర సమస్యలు వచ్చి హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తే కూడా ఈ తప్పనిసరిగా మాస్కులు వేసి తీసుకెళ్ళాలి.